ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అటాక్లో అమెరికా సక్సెస్ అయిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఉంచి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన చేసేటప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, డిఫెన్స్ సెక్రటరీ ఉన్నారు, ఫారెన్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఫారెన్ మినిస్టర్ అనమాట, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరి ముందు మా అటాక్ సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు ఇరాన్ లొంగాలి, లొంగకపోతే ఇరాన్ కనుక ఏదైనా రిటాలియేషన్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇరాన్ దీనికి ధీటైన బదులిచ్చింది. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగాష్కి అమెరికా చేసిన అటాక్స్ని ఖండించారనమాట. అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది. ముఖ్యంగా అమెరికా యుఎన్ చార్టర్ని వయోలేట్ చేసింది, ఎన్పిటిని వయోలేట్ చేసింది, ఇంటర్నేషనల్ లాని వయోలేట్ చేసింది. ఏ విధంగా మా సోవరెన్ టెరిటరీలోకి, మా పీస్ఫుల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్లోకి వచ్చి అమెరికా అటాక్ చేస్తే అమెరికా చేసిన ఈ ప్రవర్తన క్రిమినల్ బిహేవియర్, చాలా డేంజరస్ బిహేవియర్, లాలెస్ బిహేవియర్ అని చెప్తూ ఇరాన్కి ఇప్పుడు ప్రతి హక్కు ఉంది తన సోవరెనిటీని కాపాడుకోవడానికి. ఇప్పుడు ఇరాన్ అమెరికన్ సివిలేనా, అమెరికన్ మిలిటరీ అఫీషియలా, అమెరికన్ సోల్జరా తేడా చూడదు. ఎవరినైనా ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయొచ్చు. ఆ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఇరాన్కి ఉంది యుఎన్ చార్టర్ ప్రకారం. ఎందుకంటే ఇరానియన్ సోవరెనిటీలోకి వచ్చి అమెరికా అటాక్ చేసి వెళ్ళింది కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా అమెరికా బుద్ధి చెప్పుద్దని చెప్పి ఇరానియన్ మినిస్టర్ చెప్తారనమాట.